రోడ్డు మీద అమ్మే పెద్ద పెద్ద మెరిసే మ్యాంగోస్ చూస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి. వాటిలో చాలా మటుకు కాల్షియం కార్బైడ్ అనే కెమికల్ వాడతారు. దీన్ని FSSAI ఆల్రెడీ బ్యాన్ చేసింది. కానీ ఇంకా చాలా మంది వాడుతున్నారు. మీరు తింటున్న మ్యాంగో న్యాచురల్గా పండిందా అని మీకు తెలుసా? నాకు ఈ క్వశ్చన్ మా కస్టమర్స్ చాలాసార్లు అడిగారు. తమ్ముడు, ఆర్గానిక్ మ్యాంగోస్ దొరుకుతాయా అని. వాళ్ళ కోసమే ఈ వీడియో. నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారికి సంగారెడ్డిలో మ్యాంగో తోట ఉంది. మన వీడియోస్ చూసి మనకు సప్లై చేద్దామని ఫిక్స్ అయ్యారు. వాళ్ళు వాడే ఎరువేమిటో తెలుసా? స్వచ్ఛమైన ఆవు పేడ, బర్ర పేడ. ఒక్క ఫర్టిలైజర్ కూడా వాడలేదు. నేనే షాక్ అయ్యాను. ఆ తోటలో ఉన్నవి హిమాయత్ మరియు బెనిషన్ మ్యాంగోస్. మీలో చాలా మందికి స్వీట్ మ్యాంగోస్ అంటే బంగినపల్లి మాత్రమే గుర్తొస్తుంది. కానీ హిమాయత్, అల్ఫోన్సో, ఇమాం పసంద్, మల్లికా లాంటి వెరైటీస్ దానికంటే చాలా రెట్లు స్వీట్గా ఉంటాయి. క్వాలిటీ మరియు టేస్ట్లో ఇవి బంగినపల్లి కంటే చాలా సుపీరియర్. ఇవి బంగినపల్లి కంటే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. కానీ అది వాటి తప్పు కాదు. ఒక్క ఫర్టిలైజర్ వాడకుండా పూర్తిగా న్యాచురల్గా చెట్టు మీదే పండించిన కాయకి ఆ వాల్యూ ఉంటుంది. మీరు పే చేసేది కేవలం మ్యాంగోకి కాదు, మీ ఫ్యామిలీ హెల్త్కి. ఇలాంటి ప్రీమియం క్వాలిటీ మ్యాంగోస్ మీకు డెలివర్ చేయబోతున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఒక చిన్న విషయం, ఒక చెట్టు మీద పర్ఫెక్ట్గా తయారైన కాయ రావాలంటే మిడిల్ ఆఫ్ మే నుండి వస్తాయి. అంటే ఇంకో 20 నుంచి 25 రోజులు వెయిట్ చేయాలి. ఈ టైంకి బయట మెరిసే పెద్ద పచ్చని కాయలు కనిపిస్తున్నాయా? గుర్తుపెట్టుకోండి, వాటిల్లో కెమికల్ కల్తీ ఎక్కువ. అప్కమింగ్ వీడియోలో న్యాచురల్గా పండిన మ్యాంగోకి ఆర్టిఫిషియల్గా పండించిన దానికి తేడా ఎలా కనుక్కోవాలో చెప్తాను. మీరే టెస్ట్ చేయొచ్చు ఇంట్లో. అందుకే మా పేజ్ ఫాలో కొట్టండి. మీ హెల్త్ మీకు ఇంపార్టెంట్ అయినట్టే మాకు ఇంపార్టెంట్. జై భవానీ.